జాడనలు సైనా అంటుకోని ఆడమగలని గురుతులేని పసివా. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాగే మీ ఫోటోలతో కూడా మీరు ఈ వీడియో ఇలాగే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. వీడియోను మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంటుంది, చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియోకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి, క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి, ఒక వైట్ లేయర్ తీసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక ఫోటో తీసుకోండి. కిందికి వెళ్తే మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ ఫోటోని మన స్టేటస్ అంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఈ క్రాప్లోకి వెళ్ళండి, మాస్క్ ఎనేబుల్ చేయండి, ఈ ఫెదర్ పెంచండి మొత్తం. ఈ ఫోటోను ఇట్లా పెద్ద చేయండి, చివరి పట్టుకొని ఓన్లీ ఫేస్ మన ఇట్లా ఫేస్ కరెక్ట్ వచ్చేలా చూడండి. బ్యాక్ వచ్చేసేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి. హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది కింద, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ బ్రష్ టూల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి సెకండ్ ఎంచుకోండి. ఇక్కడ కింద చిన్నగా ఉంది కదా సైజు, బ్రష్ సైజు, ఈ సెకండ్ది ఎంచుకోండి. బ్రష్ కలర్లోకి వెళ్ళండి, మీకైతే ఏది ఇష్టమో ఆ కలర్ ఎంచుకోండి. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. వి షేప్ లాగా డ్రాగ్ చేసుకోండి. ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఈ హ్యాండ్ రైటింగ్ లేయర్ని మొత్తం స్టేటస్ అంతవరకు డ్రాగ్ చేసుకోండి. దీనిట్లో పెద్ద చేయండి కొద్దిగా, చివరి పట్టి. ఓకే, ఇక్కడ ఉంచండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. మనకు ఈ ఫోటో ఇటువైపు కావాలి, ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. కిందికి పోతే ఫ్లిప్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోను స్టేటస్ ఉన్నంతవరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మ్యాజిక్ రిమూవర్లోకి వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. ఈ ఫోటోను పెద్ద చేయండి. ఓకే, ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి, సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పిఎన్జీ స్థానం తీసుకోండి, దీనిట్లో పైన ఉంచండి. ఇది ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంతవరకు డ్రాగ్ చేసుకోండి. అదే ఫోటోలు కరెక్ట్ రాలేదనుకోండి, అడ్జస్ట్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తున్నది తీసుకోండి, దీనిట్లో చివరికి ఉంచి ఫుల్ స్క్రీన్ చేయండి. ఇట్లా ఇక్కడ కిందికి వెళ్తే క్రోమాకీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి, ఎనేబుల్ చేయండి. కీ కలర్లోకి వెళ్ళండి, కింది ఆప్షన్ ఎంచుకోండి. గ్రీన్ కలర్ ఫుల్ నుంచి 2 తగ్గించండి. ఈ కీ కలర్లోకి వెళ్ళి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేయండి. మనకి క్రాప్లోకి వెళ్ళండి, మాస్క్ ఎనేబుల్ చేసి ఫుల్ పెంచండి ఫెదర్. గ్రీన్ స్క్రీన్ వీడియోను ఒక 25 సెకండ్స్ కాడ ఈ రెడ్ లైన్ నుంచి ఈ కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, టిమ్ టు రైట్ చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి, కింద కొద్దిగా పైన కొద్దిగా క్రాప్ చేయండి. వీడియోని కొద్దిగా చిన్న చేయండి, ఇటు సైడ్ ఉంచేయండి. ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ కొద్దిగా పెంచండి. ఇక్కడ గెయిన్ అని ఉంటుంది, అది గామా అని ఉంటుంది, 2 ఫుల్ పెంచేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఆడియో స్పెక్ట్రమ్ వీడియో ఒకటి ఇస్తాను, తీసుకోండి. కొద్దిగా చిన్న చేసి ఇక్కడ ఉంచండి.
ఈ లిరికల్ మనకి ఏడైతే వస్తాయో దాని కింద ఉంచండి. ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ మ్యూట్ చేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఒకసారి చూడండి మనకు లిరికల్స్ ఏడు వస్తున్నాయో. లిరికల్ వీడియోను దీనికి కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేలా చూడండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. పార్టికల్ వీడియో తీసుకోండి. ఇక్కడ ప్రింట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వచ్చేయండి, స్క్రీన్ చేసేయండి. మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ మ్యూట్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒక బార్డర్ పిఎన్జీ ఇస్తాను, అది తీసుకోండి. బార్డర్ పిఎన్జీని ఇటువైపు రొటేట్ చేయండి. ఇటు చివరికి ఉంచి కరెక్ట్ దీని మందం ఉంచండి. పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఈ లవ్ షేప్ పిఎన్జీ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ సెలెక్ట్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అంటే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు మనం ఈ పార్టికల్ వీడియో ఉంది కదా, పార్టికల్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఈ రెడ్ లైన్ పార్టికల్ వీడియో చివరిలో ఉంచండి. పైకని వైట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేయండి. వీడియోని షేర్ చేద్దాం. పైన యారో బటన్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.